ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మూలాలపై మూడేళ్లైనా ఇంకా మిస్టరీ తొలగలేదు. చైనాలోని వుహాన్లో బయటపడిన ఈ వైరస్కు సంబంధించిన మూలాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నా ఫలితం మాత్రం తేలలేదు. కోవిడ్ మానవ నిర్మిత వైరస్సే అంటూ గతంలో ప్రముఖ అమెరికన్ ఎపిడమాలజిస్ట్ సంచలన ప్రకటన చేశారు. గతంలో వుహాన్ ల్యాబ్లో పనిచేసిన ఆయన అక్కడి నుంచే వైరస్ లీక్ అయింది అంటూ బాంబు పేల్చారు. చైనా తాజాగా స్పందిస్తూ వుహాన్ ల్యాబ్లో కరోనా వైరస్ జన్యు మార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. సాంక్రమిక వ్యాధుల పరిశోధనల కోసం అమెరికా ఆర్థిక సాయం చేసిందని ఆరోపణలు రావడంతో చైనా ఈ విధంగా స్పందించింది. వుహాన్ ఇన్స్టిట్యూట్లో కరోనా వైరస్ పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదని, ఈ విషయాన్ని అనేకసార్లు స్పష్టం చేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. కోవిడ్-19ని తాము రూపొందించలేదు, వృద్ధి చేయలేదు, లీక్ చేయలేదు. వైరస్ మూలాల్ని కనుక్కోవడంపై వస్తున్న అన్ని రకాల రాజకీయ ఆరోపణలను వ్యతిరేకిస్తున్నాం అని తెలిపారు. చైనాలోని వుహాన్ ల్యాబ్లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అధ్యయనం కోసం యుఎస్ ఎయిడ్ సాయం చేసిందని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ఎయిడ్ కరోనా మహమ్మారికి కారణమవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిందన్న విమర్శలొచ్చాయి.